ఆలోచిస్తూ ఉంటాం, దుష్టుని ఆలోచన చెప్పున్నాడో కానీ మనం ఏదో బైహార్ట్ చేస్తూ ఉంటాం. బైహార్ట్ చేసేది కాదండి. ఈ అధ్యాయంలో 2 ముఖ్యంగా కాన్సెప్ట్ చూస్తే, ఒకటి దేవుని మాట, దేవుని సహవాసం. 2 దుష్టుని మాట, దుష్టుని సహవాసం. దేవుని మాట, దేవుని సహవాసం, దుష్టుని మాట, దుష్టుని సహవాసం. ఇది దావీదుకి దేవునికి మధ్య కాదు, ప్రపంచానికి, అనగా పడిపోయినటువంటి ప్రపంచానికి, దేవునితో సంబంధం తెంచుకున్నటువంటి ప్రపంచానికి, మనిషికి మధ్య జరుగుతున్నటువంటి ఒక విధి విధానం ఈ అధ్యాయంలో రాయబడింది. ఏమండి, ఈ 2 దేవుని మాట లేదా దేవుని సహవాసం, దుష్టుని మాట, దుష్టుని సహవాసం. దేవుని మాట విన్నటువంటి వాడు లేదా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మరలా తిరిగి దేవుని వద్దకు వచ్చినవాడు ఫలమిచ్చే చెట్టు వలె, అనగా మరలా ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని ఒక క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిగా ఫలమిచ్చేటువంటి రాజ్యంలాగా, లేదా అబ్రహాముకి ఏదైతే వాగ్దానం చేశాడో, నీ ద్వారా ఈ భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడినని దేవుడు ఏ విధంగా అయితే చెప్పాడో, ఆ వాగ్దానం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడటానికి, ఆ యేసుక్రీస్తు ఈ దావీదు గర్భం నుంచి రాబోతానికి సిద్ధంగా ఉన్నాడు కనుక, దేవుడు ముందుగానే దావీదు ద్వారా ఈ ప్రాపసీ, ఇది 100% ప్రాపసీ ఈ మొదటి అధ్యాయాన్ని రాయించాడంటే, జరగబోయేటువంటి పచ్చదనం, రాబోయే పచ్చదనం, దావీదుకి యెషయా చిగురు పుట్టును అన్నటువంటి విధి విధానం మనకి ఈ మొదటి అధ్యాయంలోనే కల్పిస్తుంది. నేను ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. తెగిపోయినటువంటి సంబంధం మరలా మానవులకి దేవునికి మధ్య మరలా కలపడానికి దావీదు గోత్రం నుంచి వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. దానిని ఉద్దేశించి ఈ మొదటి అధ్యాయం రాయబడింది. ఒకటి, దేవుని మాట వినగలిగితే, దేవునితో సహవాసం చేయగలిగితే